ఐఫోన్ పిన్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ మీ దగ్గర 100 రూపాయలు రావాలని వస్తుంది సేమ్ ప్రోడక్ట్. బంగారం మీకు 1,00,000 రూపాయలు 50 మిక్స్ చేసి 50,000కి వస్తుంది. రాదు అన్న. 7,000 రూపాయలు ఐఫోన్ చార్జర్ 100 రూపాయలకు వస్తుంది. నాకు ఇవ్వండి, నేనే తీసుకుంటా. మీరే అన్నారు కదా ఐఫోన్ ది జబ్ అమ్మేస్తున్నాం, అది చెప్తున్నాం ఇది ఐఫోన్ కంపాటిబుల్ చార్జర్, అది కంపాటిబుల్ చార్జర్, నాట్ ఒరిజినల్ చార్జర్. కాల్ చేశారు గ్రౌండ్ మొబైల్ యాక్సెసరీస్ విషయంలో కూడా ఫస్ట్ హోల్సేలర్ దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది. హోల్సేలర్ వాళ్ళే, మ్యానుఫ్యాక్చరర్ వాళ్ళే, ఫస్ట్ స్టార్టింగ్ మ్యానుఫ్యాక్చర్ వాళ్ళే, హోల్సేల్ వాళ్ళే, నాట్ ఏ ప్రాబ్లం. రీటైలర్ వాళ్ళకి వచ్చా నాట్ ఏ ప్రాబ్లం. గ్రాస్ రూట్స్ లో చిన్న చిన్న విలేజెస్ లో పెట్టే వాళ్ళు కూడా వాళ్ళే పెడుతున్నారు. సో ఇదే బిజినెస్ నేను చేస్తానని చెప్పి ఒక యువకుడు వెళ్ళారట, ఒక 5 లక్షలు పట్టుకొని పోయిండు ఆయన. సో నాకు రీటైలర్ దగ్గరికి పోతే రీటైలర్ నీకు ప్రోడక్ట్ ఇయ్యా అంటుండంట, హోల్సేలర్ దగ్గరికి పోతే హోల్సేలర్ నీకు ప్రోడక్ట్ ఇయ్యా అంటుండంట. సో సేమ్ పర్సన్ మరి ఆయనకి ఎందుకు ప్రోడక్ట్ ఇవ్వట్లేదు, రిటైల్ బిజినెస్ చేస్తానంటే ఎందుకు కేవలం కమ్యూనిటీకి వేస్తున్నారు అంటే ఇక్కడ ఉంటుందా? కేవలం వీళ్ళు మాత్రమే బిజినెస్ చేయాలి మా దగ్గర నుంచి, మ్యానుఫ్యాక్చరర్, హోల్సేలర్, రిటైలర్ అండ్ ఫైనల్ కన్స్యూమర్కి ఇచ్చినట్టు చిన్న కిరాణా వరకు కూడా వాళ్ళే ఉండాలనేది దాని చైన్ సిస్టమ్ ఉంటుందా? సార్ ఇట్లా చైన్ సిస్టమ్ అని ఏముండదు. వన్ థింగ్ ఇస్ దాట్ దెర్ ఈస్ అ కాన్సెప్ట్ కాల్డ్ పర్టికులర్ బ్రాండ్స్ ఉన్నాయి, పర్టికులర్ బ్రాండ్స్ షోరూమ్స్ నడుస్తాయి. ఆ బ్రాండ్స్ లో ఏముంటాయి, నేనే ఫ్రాంచైజీ ఇస్తాం నీకు, ఈ ఫ్రాంచైజీ ఈ ఏరియాలో ఇస్తే 5 కిలోమీటర్స్ చిన్న యాక్సెసరీస్ కి ఏం సప్లై చేయడం లేదు. ఆయన ఏం పర్సనల్ ఈక్వేషన్ ఉన్నాయి మనకి తెలియదు అన్న, ఆయన ఏం చెప్పింది తెలుసా? మళ్ళీ బహుశా మీరు ఇంకా లైవ్ చూస్తున్నట్టయితే నాకు కాల్ చేసినటువంటి వ్యక్తి రాజు, మళ్ళీ కాల్ చేయండి మీరు. ఇక్కడ దిగ్విజయ్ గారు ఆయన సమాధానం చెప్తారు, బికాస్ ఐ రిమెంబర్ హిస్ నేమ్. నేనేమంటున్నానంటే ఆయన చాలా క్లియర్గా చెప్పిండు, అన్న నాకు చిన్న షాప్ పెట్టుకుందామని ఆలోచనతో నేను ముందుకు పోయినా, నాకు ఇవ్వలేదు ప్రోడక్ట్స్ అని అన్నారు. ఎక్కడ, ఏం విలేజ్? షాద్ నగర్. షాద్ నగర్ లో విల్ యు రిజాల్వ్ దట్? అది మాట్లాడతాం సార్, నేను రిజాల్వ్ చేయడానికి. అలాంటి 100,000 ఉన్నాయి సార్, 100,000 లక్షలు ఉన్నాయి, 100,000 లక్షలు ఉన్నాయి. నీకు ఎవరు చెప్పినాయి ఏం విషయం నుంచి? దేర్ కుడ్ బి సమ్ పర్సనల్ వెండేటా, పర్సనల్ ఈక్వేషన్ విత్ ఎవ్రీబడి. ఒక్క ప్రాబ్లం కాదు, మనం బిజినెస్ చేస్తున్నాం, మన మార్వాడిలు వచ్చినాం ఇక్కడ బిజినెస్ చేయడానికి, బిజినెస్ చేయడానికి, మన బ్లడ్లు మన డిఎన్ఏ సాల్వ్ చేస్తా అంటున్నారు కదా. అలాంటి ఏమైనా ఉంటే ఇప్పుడు ఇంత ముందు ఆయన గట్టినే వచ్చి మాట్లాడిపోయిండు, ఇప్పుడు ఈయన గిజ్ చెప్తున్నాడు. ఇది కాదు కదా, దీనికి చట్టం కావాలి మాకు, ఇక్కడ రక్షణల చట్టం గురించి మేము కొట్లాడుతున్నాం, అది రావాల్సిందే, వస్తుంది, వచ్చేదాకా మేము నిద్రపోయేది లేదు. నాకు డౌట్ నేను తీసుకుంటాను, నాకు ఇచ్చిన పర్సనల్ డౌట్. ఎందుకంటే ఇప్పుడు ప్రోడక్ట్స్ వరకు వచ్చింది ఓకే, రేపటి రోజు రైస్ నాకు 1200 పెట్టలేకపోతే నాకు 1000 రూపాయలు రైస్ ఇవ్వమంటే అవి కూడా తయారు చేస్తాను. నాకు 500K కావాలి రైస్ అంటే 500 మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్ 10 రూపీస్ అయితే రేషన్ కార్డు పెట్టినాం, నేనే రేషన్ దుకాణం పెట్టినాం, నేనే మార్వాడి కమ్యూనిటీ, జైన్ కమ్యూనిటీ, ఏమన్నా మార్వాడి కమ్యూనిటీ ఉన్నాయి, ఇది ట్రేడింగ్ కమ్యూనిటీ. మ్యానుఫ్యాక్చరింగ్ రాదు మనకి, మ్యానుఫ్యాక్చరింగ్ కమ్యూనిటీ కాదండి, ఒక వ్యాపార రంగం. అది ఆయన క్లారిటీ ఇవ్వనండి. కమ్యూనిటీ కాదు, కులం కాదు. అది మార్వాడిలో బ్రాహ్మణులు ఉన్నారు, అది చెప్పండి. అది మార్వాడి అంటే కులం కూడా కాదు, అది కూడా కాదు. మార్వాడి అంటే లాంగ్వేజ్. ఎవరు మార్వాడి నా క్వశ్చన్ ఆన్సర్ రాలేదు, బికాజ్ నేను కేర్ఫుల్ గా ఉంటా. నా క్వశ్చన్ ఆన్సర్ రాలేదు. ఇప్పుడు నాకు 1000 రూపాయలు పెట్టలేకపోతున్నాను, చాలా బీదోడిని, రోజు రెక్కాడితే డొక్కాడని కుటుంబాలు, పాప నాకు 1000 రూపాయలు పెడతలేదు సార్, 500కే బియ్యం అంటే 1000 రూపాయల బియ్యాన్ని 500కి ఇచ్చేస్తారు, దాంట్లో కూడా స్టాండర్డ్ ఏమైనా కంపాటబిలిటీ చార్జర్ లాగా వస్తుందా? లేదు అన్న, అట్లా ఉండదు. పబ్లిక్ అలర్ట్ అవుతారు. మనం అయ్యం అక్కడ నుంచి ఇస్తున్నాం. ఒకసారి మెమరీ కార్డు ఒకసారి ప్లే చేయండి పీసీఆర్. ఆడియో ఉందా? ఆడియో లిఫ్ట్ చేయండి. సారీ చార్జర్, ఈ చార్జర్ ఎక్కడి నుంచి వచ్చింది? అది దాని కింద చూడండి, అడాప్టర్. ఓకే, అడాప్టర్ లోపల డూప్లికేట్ పెన్ డ్రైవ్ సెట్ చేశారంట. ఇప్పుడు లైవ్ ఎగ్జాంపుల్ ఓకే అని చెప్పిన ఆయన, మీకు అర్థమైందా? అది కౌంటర్ ఫిట్. 7,200 అనుకుంటా. ఏమనుకోని, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఒరిజినల్ ఉన్నాయి, డూప్లికేట్ ఉన్నాయి, ఎక్కడి నుంచి తీసుకున్నాయి, ఏం షాప్ నుంచి తీసుకున్నాయి, తెలిసి తీసుకున్నాయి, ఇది డూప్లికేట్ ఉన్నాయి, తక్కువ ధరలు తీసుకుంటామని కస్టమర్ తీసుకున్నాయి. ఓపెన్ గా చెప్తాం, ఇది డూప్లికేట్ చార్జర్ 200 వస్తే ఒరిజినల్ కావాలి అంటే 10,000 బిల్ నుంచి, క్యూఆర్ కోడ్ ఉంది, జిఎస్టీ నుంచి వెరిఫై కూడా చేసుకో.
అది కూడా ఉన్నాయి. డూప్లికేట్ నీకు వెరిఫికేషన్ 10,000 ఉంటుందా? వెరిఫికేషన్ వెరిఫికేషన్ ఏమో దాని వెరిఫికేషన్ ట్యాక్స్ ఉంటుందా పోనీ? సార్, దానికి జిఎస్టీ ట్యాక్స్ ఉంటాయా? అన్ని కష్టం. డూప్లికేట్ కూడా డూప్లికేట్ అమ్ము, ఒరిజినల్ అమ్ము, ఏమ్నే అమ్ము, నీకు జిఎస్టీ కట్టాలి, ఇన్కమ్ ట్యాక్స్ కట్టాలి, చైనా నుంచి తీసుకొని వస్తే కస్టమ్ డ్యూటీ కూడా కట్టాలి. దెర్ ఈస్ నో ఫ్యాక్టరీ ఇన్ తెలంగాణ, హైదరాబాద్ విచ్ మ్యానుఫ్యాక్చర్స్ ఇన్ ఇంటిలి కూర్చొని నేనే తయారు చేసే చార్జర్ లేదు. చైనా పోయి తీసుకొని రా. చైనా ఇస్ గ్లోబల్ ఎకనామిక్ ప్రొడక్షన్ హబ్ అయ్యి నేనే తెలంగాణలో మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నాం. పొద్దున్న లేస్తే చైనాను పరదేశాలను తిట్టేటువంటి ఆ పాకిస్తాన్ నుంచి తీసుకొని రాదులే కదా. పాకిస్తాన్ నుంచి తీసుకొని రావాలి. మళ్ళా రోహింగ్యా నుంచి తీసుకొని రావాలి. ఎక్కడి నుంచి తీసుకొని రావాలి? ఇదిగోండి, గుజరాత్ కు చైనా దగ్గరగా ఉంటుంది. మనోజ్ గారు, గుజరాత్ కు చైనా దగ్గరగా ఉంటుంది అన్న కూడా తెలుసు. పృథ్వీ అన్న కూడా ఇంతకుముందు మాట్లాడుకుంటాం. వీళ్ళు ఏం చేస్తారు, అక్కడి నుంచి ఈయనే చెప్పాడు, అక్కడి నుంచి ఎక్స్పోర్ట్ చేసుకుంటాం, భారతదేశంలో అన్ని నకిలీ వస్తువులు అమ్ముతాం. స్పష్టంగా దొరికింది. వీళ్ళు పొద్దున్న లేస్తే దేశభక్తి గురించి మాట్లాడేటువంటి వీళ్ళు చైనా దగ్గర నుంచి ఎక్స్పోర్ట్ చేసుకుంటారు, భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలకు నకిలీ మాల్ అమ్ముతారు, మళ్ళీ దేశభక్తి. ఫైనల్ కంక్లూడ్ చేద్దాం. వన్ థింగ్ ఇస్ క్లియర్, మీ ఉద్దేశం నాకు అర్థమైంది. మీరు నాకు అప్రోచ్ అయినప్పుడు కూడా లెట్ us టేక్ ఏ కంక్లూజన్ అన్నారు. బట్ టు మై నాలెడ్జ్ ఐఎమ్ నాట్ ఏ జడ్జ్ హియర్. చాలా మంది కూడా నేను మాట్లాడుతూ ఉంటే కడుపు నొప్పి అవుతున్నట్టుంది. ఇంకా నేను చాలా భాష మాట్లాడాలనుకుంటున్నా, బట్ ఐఎమ్ స్టికింగ్ టు ద మై వాయిస్. నేను జర్నలిస్ట్గా మాట్లాడుతున్నా కాబట్టి ఈ భాష ఇంకా మృదువుగా, చాలా సహజ సిద్ధంగా వస్తోంది. చాలా మంది నాకు కామెంట్స్ పెట్టే దాంట్లో, నాకు మెసేజ్ పెట్టే దాంట్లో పిచ్చి పిచ్చి కారు కూతలు కూస్తున్నారు. బట్ వన్ థింగ్ ఈస్ క్లియర్, ఒకటి వినండి. నేను ఫస్ట్ తెలంగాణ వాడిని, ఐఎమ్ వెరీ మచ్ ప్రౌడ్. సూపర్. ఆ తర్వాత జర్నలిస్ట్ను. ఇక్కడ పుట్టిన తర్వాత పుట్టుకతోనే జర్నలిస్ట్ని కాలే నేను. ఇక్కడ పుట్టిన తర్వాత కొన్ని రోజుల పాటు తెలంగాణ ఉద్యమం చూసారు. మా తాతలు, తండ్రులు, లేకుంటే ఇలాంటి చాలా మంది ఇన్స్పిరేషన్ ఉన్న వాళ్ళందరూ కూడా ఉద్యమాలు చేసి తెలంగాణ వచ్చింది. ఆ తర్వాత జర్నలిస్ట్గా అయినాం. ఓకే, సో చాలా మంది మాట్లాడుతూ ఉంటే అక్కడ రీజన్ ఫీలింగ్ వచ్చింది. మీకు కూడా చెప్తున్నా, జిగ్నేష్ గారు మాట్లాడిన దాంట్లో రీజన్ ఫీలింగ్ వచ్చింది. ఇందాకైనా మాట్లాడిన దాంట్లో బీప్ మే దమ్ హైతో, మా బీప్ లో దమ్ చూడాలనుకుంటున్నావా? తెలంగాణ వాళ్లకు బీప్ మే దమ్ హైతో అని అంటున్నాడు. సో రీజన్ ఫీలింగ్ వస్తే 100% ఐ స్టాండ్. నేను పక్కా నా రీజన్ వైపే ఉంటా. మీరు బిజినెస్ గురించి, యాక్టివిటీ గురించి మాట్లాడితే లీగల్ గా వెళ్దాం. ఆయన చెప్పే ఆయన అడ్వకేట్ గా ఉన్నారు, ఆయన మార్వాడి కమ్యూనిటీ రిప్రజెంట్ చేస్తున్నారు, ఆయన వాయిస్ విందాం. కానీ మీరు రీజన్ ఫీలింగ్ తీసుకొస్తే డెఫినెట్ ఐ స్టాండ్ విత్ మై రీజియన్. అది ఎవరు చెప్పినా మీరు రీజన్ ఫీలింగ్ తీసుకురాకండి, కమ్యూనిటీ ఇష్యూస్ తీసుకురాకండి, రిలీజియన్ ఇష్యూ తీసుకురాకండి. మనం నార్మల్గా మాట్లాడుకుని అందరూ వాయిస్ విందాం. మీరు ఎవరైనా మాట్లాడుకుని రండి, డైరెక్ట్గా మీకు నెంబర్ కింద స్క్రోల్ అవుతుంది, దాన్ని కాల్ చేయండి, మాట్లాడుకుందాం. కానీ పిచ్చి పిచ్చిగా ఎవరైతే దీనికి రెచ్చగొట్టే విధంగా రిలీజియన్ గురించి మాట్లాడుతున్నారో, ఇదొక డైరెక్ట్గా స్ట్రైట్ వార్నింగ్ అనుకున్నా పర్వాలేదు, మీరు ఇంకేమనుకున్నా పర్వాలేదు. డోంట్ బ్రింగ్ సమ్ రీజన్ ఆర్ రిలీజియన్ ఇష్యూస్ ఇన్ దిస్ కాన్ఫ్లిక్ట్. ఇంకా మీరు మా ఫస్ట్లీ కంక్లూజన్ తీసుకొద్దాం అనుకున్నారు. బట్ నాకు అర్థమైన వరకు 10 రోజులు డిబేట్స్ నడుస్తున్నాయి కాబట్టి దీనికి ఇప్పుడప్పుడే కంక్లూజన్ రాదు. ప్రభుత్వాలు ఇన్వాల్వ్ అయ్యో లేకపోతే ఇంకెవరు ఇన్వాల్వ్ అయ్యి దీనికి కంక్లూజన్ తీసుకొచ్చేంత వరకు ఇంకో కంక్లూజన్ రాదు. పృథ్వీరాజ్ గారికి ఇంకో కంక్లూజన్ కావాలి. ఏం కంక్లూజన్ వస్తుంది ఇప్పుడు? కంక్లూజన్ అంటే ఒక కంక్లూజన్ మాత్రం గట్టిగా వచ్చింది ఈయన దగ్గర నుంచి, ఏంటంటే వాళ్ళు డూప్లికేట్ మాల్ అమ్ముతారు, యాక్సెప్ట్ చేసిండు, ఆయన నిజాయితీని ఒప్పుకోవాలి. తెలంగాణ సమాజం అప్రిషియేట్ యువర్ సిన్సియారిటీ ఇన్ యాక్సెప్టింగ్ ఆల్ దిస్. ఓకే, అది ఇప్పుడు వీళ్ళకి దాంట్లో రారాజులు అనేది ఒక బిరుదు వచ్చినట్టే. తెలంగాణ సమాజానికి ఇవి ఇట్లా జరుగుతున్నాయి కాబట్టినే నేను ఫస్ట్ నుంచి చెప్తున్నా, ఇప్పుడు మళ్ళీ చెప్తున్నాం ఏంటంటే, ఇటువంటి దందాలు చేసే వాళ్ళ దగ్గర మీరు కొనకండి. మనం వాళ్ళను ఇక్కడ దందాలు పెట్టొద్దని చెప్పి మేము వచ్చి పొద్దుగాలు లేచి మీ దుకాణాలు ఎలగబెడతాం. అరే ఇప్పుడు సో ఇన్నోడు కొన్నాడు భయ్. ఇప్పుడు తెలంగాణ నేను చెప్తున్నాను, తెలంగాణలో తాగి పండేటోడు 1000-2000 సంపాదిస్తే తాగి పండుకునేటోడు కొంటాడు వీళ్ళ దాంట్లో. ఓకే, తెలంగాణలో రజాకారులు అనేటోళ్ళు, రజాకారులు చేసేటువంటి అరాచకాలకు ప్రతిబింబమైనటువంటి వాళ్ళు ఇక్కడ రజాకారులు అంటే బట్టలిప్పి బతుకమ్మలు ఆడిచ్చారు తెలంగాణ ఆడబిడ్డలను. వాళ్ళ దానిలోకి వచ్చినోడు అయితేనే ఇప్పుడు వీళ్ళ దానిలో పోయి కొంటాడు. వాళ్ళు